ఒక దర్శకుడు కూడా ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. దర్శకుడు ఉన్నాడు అనేది కాదు కానీ నా చిన్నప్పటి నుంచి నేను పరిశీలనగా చూసిన విధానం, ఏ సినిమానైనా కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేయటం, కొంతకాలం నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయటం, వీటన్ని కారణం చేత నాకు కూడా కొంతమంది డైరెక్టర్లు ఇలా తీస్తారు, ఇలా చేస్తారు, ఈ డైరెక్టర్ ఇట్లా చేస్తాడు అనే ఒక ఎనలైజేషన్ ఉంది. ఆదుర్ సుబ్బారావు గారు, వి మధుసూదనరావు గారి మధ్యలో తేడా, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి గారు, ఆయన కేవీ రెడ్డి గారికి ఉన్న తేడా, బిఎన్ రెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి, ఇట్లాంటి కంపారిజన్స్ వాటిని బాగా పరిశీలనగా చూడటం, ఇది నాకు అలవాటు ఉంది. ప్రత్యేగాత్మ, తిలక్ గారు, వీళ్ళ సినిమాలు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంది, అవి అబ్జర్వ్ చేసేవాడిని. సో అది మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఉండేది. నేను సినిమా చేసేటప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కానీ, నాకు అవైలబుల్ డైరెక్టర్స్ కానీ, వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకుని చేయగలిగే కెపాసిటీ ఉంది. అందుకని ఇద్దరు నాకు ఎప్పుడు మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు మాతృదేవ అప్పటికి కమర్షియల్, క్రియేటివ్, కమర్షియల్ రెండు ఉన్న ఇన్స్పిరేషన్ ఏమి ఉండదండి. హ్యూమన్ ఎమోషన్ నాకు అప్పటికే, ఇప్పుడు మనుషులు మారాలి కానీ, రక్త సంబంధం కానీ, చాలా సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్ మీద మన తెలుగు సినిమాల్లో చాలా గొప్ప గొప్ప టియర్ జర్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు రావట్లేదు మనకు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ మర్చిపోతున్నారు మన వాళ్ళు. కానీ అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మీరు సరిగ్గా గుర్తుంటే, మనుషులు మారాలి సినిమా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది మాతృదేవోభవకి ఎటువంటి ఇన్స్పిరేషన్ ఉంది నాలో అని. ఓకే ఓకే, నాకు అది చాలా గుర్తుంది. బ్లాక్ అండ్ వైట్లో శారదా, శోభన్ బాబు, కాంచన సినిమా. ఆ సినిమాకి సఫైర్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసినప్పుడు మేము సినిమా చూసి బాధపడుతూ ఉంటే కర్చీఫ్స్ ఇచ్చారు. నాకు మాతృదేవ ఇన్స్పిరేషన్ అదే. ఓకే, దాంట్లో కూడా అంత టీయర్ జర్కరే శారద క్యారెక్టర్, దీంట్లో మాధవ్ చేసిన క్యారెక్టర్. కథ ఒకటి కాదు, నేను చెప్పేది పోలిక, ఎమోషన్ రైట్, ఆ పోలికే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాలో ఇప్పటికీ ఉంది ఎమోషనల్ ఇది. అటువంటి సబ్జెక్టులు దొరక్క చేయట్లేదు. నేను మొన్న తండ్రి కూతుర్లది ఒక చిన్న స్నిప్పెట్ లాంటిది చూసా. తండ్రి గొప్పతనం, తండ్రి గురించి ఒక కూతురు రియలైజ్ అయ్యి బాధపడటం మీద ఒక చిన్న, చాలా చిన్న బిట్. ఓకే, చాలా ఎమోషనల్గా ఉంది అది. అది చేస్తే సబ్జెక్టుగా తయారు చేస్తే బాగుండే అనిపించింది. అంటే అది మళ్ళీ అదొక పితృదేవోభవ అవుతుంది. అట్లా అంత గొప్ప సినిమా. ఓకే, చాలా గొప్పగా ఉంది. అంటే తండ్రి గొప్పతనం పిల్లలు తెలుసుకోలేకపోయిన దాని మీద ఒక సబ్జెక్ట్ అది. తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఎట్లా ఉందనేది. అలా కొన్ని సబ్జెక్ట్స్ మనకి తెలియకుండానే ఇన్స్పైర్ అవుతాం. మనలో ఉన్న కొంత ఎమోషనల్ ఇది కూడా దానికి అటాచ్ అయి ఉంటుంది. ఆ ప్రభావాలు కూడా దాని మీద కనపడతాయి. అవి బాగా తీయగలిగిన డైరెక్టర్ దొరకాలి, రాయగలిగిన స్క్రిప్ట్ రైటర్ ఉండాలి. వీటన్నిటికీ అప్పట్లో సత్యమూర్తి అని చాలా గొప్ప, నాకు బాగా మంచి స్నేహితుడు ఆయన, దేవి ప్రసాద్ గారు, గొప్ప రైటర్ ఆయన. అదే దేవి ప్రసాద్ గారు ఫాదర్, దేవి శ్రీకి ఫాదరు. ఆయన మొదట మద్రాసు వచ్చినప్పటి నుంచి నాతో ఫ్రెండ్, ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా చాలా క్లోజు. ఆయన అంతే తయారు చేసి మేము ఏదన్నా అనుకుంటే సంషేర్గా చేద్దాం అనుకునే అంత ఛాలెంజింగ్గా ఉండేవాడు. ముత్యమంత ముద్దు చేయటానికి ఉన్న ఇన్స్పిరేషన్లో ఆయన ఒకడు. అట్లాగే మాతృదేవ చాలా గొప్పగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి చేసినాడు. అట్లా నా టీం నాతో పాటు, నా ఆలోచనలతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఎక్కువ. మీ సినిమాల్లో క్రియేటివిటీ ఉంటుంది, దాన్ని సేల్ చేసుకునే కమర్షియాలిటీ, ఈ రెండు కలిస్తేనే సీసీ బ్యానర్. కానీ అప్పటికి జర్నీ కమర్షియల్గా సంబంధించిన, అంటే ఒక ప్రోడక్ట్, మంచి కమర్షియల్ పాటలు, ఫైట్లు, వీటి మధ్య వెళ్తున్న టైంలో ఈ మాతృదేవ అనేది వైట్ ఆపోజిట్. అసలు మీకు ఆ టైంలో ఎవరన్నా అడ్వైజ్ కానీ రిస్క్ చేస్తున్నారని ఏమైనా వచ్చినాయి? నాకు అసలు అడ్వైజర్ ఎవరు ఇవ్వడానికి
సాహసించరండి అసలు. ఓ సాహసం కూడా ఉండదు. ఎందుకంటే నేను మొండిగా ఉంటానని, ఎవరి మాట వినడని నాకు చాలా మంచి పేరు ఉంది. మంచి ఓకే. సో అందుకని వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. నాకు ఎంత అహంభావం అంటే వాళ్ళకి తెలియదు, నాకే ఎక్కువ తెలుసు అని అహంభావం. ఓకే. సో ఆ అహంభావంతో ఎవరు నాకు అడ్వైజర్ ఇది సినిమా చేయొచ్చు చేయకూడదు వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు ముత్యమంత ముద్దు సినిమా చేసేటప్పుడు చాలామంది అడ్వైజ్ చేశారు, ఇంక్లూడింగ్ జంధ్యాల గారు, రవిరాజా, అందరూ వద్దు అది చేయొద్దు, చేస్తే రిస్క్, అదేమి సినిమా అది కొత్త ఇంకో రకంగా ఉందని. అలాగే మీరు పుణ్యశ్రీ అనేది చూసి ఉండరు. పుణ్యశ్రీ చేసేటప్పుడు కూడా అట్లాంటిది వచ్చింది. ఓకే. నేను కొన్ని సినిమాలు చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశారు, సలహా చెప్పడానికి ట్రై చేశారు, వినలా. సో అట్లా ఓవర్ ఏ పీరియడ్ అయిన తర్వాత వీడు వినడానికి తెలుసుకున్న తర్వాత ఇంకెవడు సలహా కూడా చెప్పరు కదా, ఇక ఎందుకు వీడితో అని. ఓకే. అలా నేను ముత్యమంత ముద్దు చూసినా మీకు అలాగే ఇది డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. దీనిలాగా ఏడుపు రాకపోయి ఉండొచ్చు, కొత్త ఫీలింగ్ అయితే కలుగుతుంది. రైట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనేది కూడా మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది, కొత్త ఫీలింగ్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు కదా. ఓకే. సో అట్లా డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ స్టోరీస్, ఒకేలాగా మోస వ్యవహారంగా నేను సినిమా చేయలేను కదా. అది కూడా నాకు పెద్ద ఇష్టపడను, ఒకే రకమైన సినిమాలు చేయటం. అట్లా మీరు రాక్షసుడు చూసినా, మరణమృదంగం చూసినా అవి రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లాగా అనిపించదు, కమర్షియల్ ఫార్మాట్ లాగా ఉండదు, అవి వేరేగా ఉంటాయి. మీరు సరిగ్గా మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా ఈ డిఫరెంట్ సినిమాలే. అది మాతృదేవలాగానే ఉండాలంటే నేను చెప్పలేం, కానీ అది మరణమృదంగం దాని స్టైల్ అది. అలా నేను చేసిన ఏ పిక్చర్కి పోలిక లేదు. సో అంచేత ఈ సినిమా జర్నీలో ప్రతి నిమిషం ఛాలెంజ్, ప్రతి అటెంప్ట్ ఒక కొత్త దీంట్లోకి తీసుకెళ్తుంది. మన టీము అందరూ 100 మంది ఉంటే 100 మంది ఒకే దీంట్లో ఉంటే ఒక మంచి సినిమా తీయటానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా, అంటే బేసిక్స్ మిస్ అవ్వకుండా చేయగలిగితే డెఫినెట్గా మనం మంచి సినిమా తీయగలము. అట్లీస్ట్ దాని డబ్బు తీసుకున్నా చాలు. అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వక్కర్లా. బ్లాక్ బస్టర్ అనేది అది అదృష్టం మీదను అప్పుడున్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా అనేది కావాలి, అంతే. దమ్ము విషయంలో ఎక్కడ మీ అంచనాలు రాంగ్ అయినాయండి? నేను రాంగ్ అనుకోవట్లేదు. దమ్ము వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ మేకింగ్ ఫిలిం. ఆడకపోవటానికి ఆ టైంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎక్కువగా కారణాలను నేను అనుకుంటున్నాను. కొంత భాగం రాజకీయ పరిస్థితులు, ఒక చిన్న భాగం సుమన్ క్యారెక్టరు, దాని చుట్టుపక్కల ఉన్న కొంత స్టోరీ, కొంత సెట్ బ్యాక్ అనుకుంటున్నా. మేజర్గా అంటే ఇప్పుడున్న సినిమాలతో చూస్తే దమ్ము వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ కమర్షియల్ ఫిలిం, వెల్ మేడ్ ఫిలిం. దాని మీద నా విశ్లేషణ అయితే ఇంతకన్నా పెద్ద ఏం లేదు. అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో కొంత సఫర్ అయ్యింది అని నా పర్సనల్ అభిప్రాయం. దాంట్లో ఆ సుమన్ ఎపిసోడ్ ఒకటి ఉంది, స్టోరీ, అది చాలా అప్సైడ్గా ఉంటుంది. అది అప్పుడు ఆయన స్వింగ్లో ఉన్నాడు మా డైరెక్టర్ గారు. ఆయన కరెక్టే అయి ఉండొచ్చు, మన దృష్టిలో అట్లా ఉంటాయి, కానీ ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ని మనం కామెంట్ చేయగలిగే స్థితిలో ఉన్నాం కదా. ఆయన అది బాగుంటుంది అనుకుని తీసాడు, కానీ అది జనానికి ఇదేంటిది అప్సైడ్గా ఉందనే ఫీలింగ్ కొంత ఉంది. ఇదొక కారణం. ఇది 25% కారణం అయితే అది మేజర్ అది పొలిటికల్ కారణం. బోయపాటి గారికి మీకు మధ్య షెడ్యూల్ వైజ్గా కూడా గ్యాప్ వచ్చేదంట. మా ఇద్దరి మధ్యలో అసలు భేదాభిప్రాయమే రాలా. అప్పటికి ఇప్పటికీ రాలా. ఉన్నది చెప్తాగా ఉంటే ఎప్పుడు రాలా. దాంట్లో యాక్చువల్గా శృతి హాసన్ హీరోయిన్, త్రిష కాదు. ఒక షెడ్యూలు 2 షెడ్యూల్స్ ఎక్కడో లేట్ అయింది హీరో రావటం, అందుకని ఆ డేట్స్కి అడ్జస్ట్ అయ్యలేకపోవడం జరిగింది. శృతి హాసన్ అప్పుడు త్రిషాని పెట్టడం జరిగింది. అప్పుడు డెసిషన్స్ కూడా అందరం కలిసి తీసుకుంది, అదేమి ఎక్కడ
ఎవరి మధ్యలోని కాన్ఫ్లిక్ట్ ఏం లేదు.